నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్యాస్ ట్రబుల్ ఈ సమస్య చిన్నల నుంచి పెద్దవారి వరకు అందరినీ వేధిస్తూ ఉంటుంది. ఇక మారిన ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ చేంజెస్ దీనికి కారణమని చెబుతూ ఉంటారు. మరి గ్యాస్ ట్రబుల్ని తగ్గించుకోవాలంటే మందులే వాడాలా అంటే అవసరం లేదు, న్యాచురోపతిలో దీనికి ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెబుతున్నారు. ఇక అదే విధంగా దీనికి ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయని కూడా చెబుతున్నారు డాక్టర్ గారు. ఇక ఆ వివరాలంటే అడుగు తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సెకండ్ లైఫ్ న్యాచురోపతి హాస్పిటల్ నుంచి డాక్టర్ పి సాగర్ గారు. ఇక ఇంటిగ్రేటెడ్ ట్రెడిషనల్ మెడిసిన్ వైద్యులు, అంతేకాకుండా అక్యుపంచర్ స్పెషలిస్ట్. నమస్తే డాక్టర్. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. డాక్టర్ గారు, చూస్తే కానీ గ్యాస్ ట్రబుల్ అనగానే చాలా మంది, అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా చాలా మంది యాసిడ్ జెల్స్ వాడుతూ ఉంటారు. సో వాటి వల్ల అప్పటి వరకు ఉపశమనం ఉంటుంది, కానీ దానివల్ల పర్మనెంట్ సొల్యూషన్ కాదు. సో దీని గురించి అసలు న్యాచురోపతి ఏం చెప్తుంది, ఎందుకు వస్తుందని చెప్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ ట్రబుల్ అనే ఏదైతే ఉందో అమ్మా, ఇది ప్యూర్ లైఫ్ స్టైల్ డిసీజ్. ఇదేమి వైరసో బ్యాక్టీరియానో ఇది అనేది రీజనే కాదు. ప్యూర్ లైఫ్ స్టైల్ డిసీజ్ అన్నప్పుడు అంటే ఫస్ట్ మన లైఫ్ స్టైల్, మన దినచర్యల్లో మనం కొన్ని తప్పులు చేస్తున్నాం, దానివల్ల మనకి ఇలాంటి కండిషన్ డెవలప్ అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ లైఫ్ స్టైల్ పరంగా చూసుకుంటే మన డైట్, టైంకి తినకపోవడం. సో ఎలాంటి ఫుడ్ తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం, మన గ్యాస్ ట్రబుల్ అనేది క్రియేట్ అవ్వకుండా ఉంటుంది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం. సో డైట్ పరంగా వచ్చేసి మనము తింటున్న ఏంటంటే ఎక్కువగా మసాలా ఫుడ్స్, ఎక్కువగా ఓవర్ కుక్డ్ ఫుడ్స్, ఇలాంటివి ఎక్కువ తింటున్నాం. జంక్ ఫుడ్స్ బాగా ఎక్కువ మనం తినే ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో జంక్ ఫుడ్స్. అండ్ పిల్లలకి వచ్చేసి ఇవాళ రేపు చాలా అన్నెసెసరీ జంక్ ఫుడ్స్ అంటే చిప్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇలాంటివన్నీ ఇస్తున్నాం. సో దానివల్ల మన ఇంటెస్టైన్స్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది, చెడు బ్యాక్టీరియా ఉంటుంది. సో మీరు ఇలాంటి ఫుడ్ని మంచి బ్యాక్టీరియా కాదండి, చెడు బ్యాక్టీరియాని ఫీడ్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే చెడు బ్యాక్టీరియా అనేది కౌంట్ ఎక్కువైపోతుంది. సో దానివల్ల మీకు అలాంటి గ్యాసెస్ ఇవన్నీ విషవాయువులన్నీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో ఈ చెడు బ్యాక్టీరియాని కంట్రోల్ చేసుకోవడానికి, తగ్గించడానికి మనం చేయాల్సింది ఏంటంటే హెల్తీ ఫుడ్ తినాలి, సూపర్ ఫుడ్స్ ఎక్కువగా తినాలి. సో సూపర్ ఫుడ్స్, హెల్దీ ఫుడ్స్ ఏంటి అని అంటే మనం బ్రేక్ఫాస్ట్లో ఎక్కువగా ఫ్రూట్స్ తినాలి. ఎక్కువగా అంటున్నా, అసలు మీరు ఇడ్లీలు, వడలు ఇలాంటి రొటీన్ బ్రేక్ఫాస్ట్లు అయితే గ్యాస్ ప్రాబ్లము, యాసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మానేసేసుకోవడమే ఇంకా ఉత్తమమైన సలహా. ఎందుకంటే అవన్నీ ఇంకెక్కువ గ్యాసెస్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో లంచ్ టైంకి వచ్చేసి మీరు రైస్ ఇవన్నీ కొంచెం తగ్గించి మిల్లెట్స్ ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారాలు ఇవి తినే ముందు కంపల్సరీ సలాడ్స్ తినండి. దీనివల్ల ఎక్సెస్ యాసిడ్స్, ఎక్సెస్ బాడీలో ఉన్న టాక్సిన్స్ ఇవన్నీ క్లీన్ అవ్వడమే కాకుండా యు ఆర్ ఫీడింగ్ హెల్దీ బ్యాక్టీరియా. అంటే చెడు బ్యాక్టీరియాని మనం ఫీడింగ్ తగ్గించి హెల్దీ బ్యాక్టీరియాని ఎక్కువ ఫీడ్ చేస్తున్నాం కాబట్టి ఈ విషవాయువులు మనకు తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. దానివల్ల ఆటోమేటిక్గా మీకు ఈ ట్రబుల్ అనేది తయారయ్యేదే తగ్గిపోతుంది. సో ఫస్ట్ మీ బ్రేక్ఫాస్ట్ ఏం చెప్పాను, ఫ్రూట్స్ ఎక్కువగా తినండి. ఒక 2-3 రకాల ఫ్రూట్స్ తినండి, అర కిలో నుంచి కిలో వరకు తినండి. తర్వాత లంచ్కి, డిన్నర్కి వచ్చేసి కంపల్సరీ సలాడ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. సో ఒక రకంగా మనకి న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ నుంచే ఒక సలహా ఉందమ్మా. ప్రతి ఫుడ్ కోర్ట్కి, ఫుడ్ రెస్టారెంట్స్కి మీరు ఎక్కడ పోయినా కూడా సలాడ్స్ లేకుండా ఏ ఫుడ్ కూడా మనకి సర్వ్ చేయరు. ఒక ఫంక్షన్కి వెళ్తే క్యాటరింగ్లో కూడా ఫస్ట్ మనకి సలాడ్స్ సర్వ్ చేయండి మనకి చేయరు. కానీ జనాలకి ఈ విషయం మీద అవగాహన లేదు, మనం అసలే తినవవి. సో వాళ్ళు మోతాదు తగ్గించేసి జస్ట్ ఏదో ప్లేట్ల మీద పెట్టి ఫార్మాలిటీగా పెడుతున్నారు. ఎందుకంటే అవి పెట్టకపోతే వాళ్ళ లైసెన్స్లు రద్దయ్యే అవకాశం ఉంది. సో ఈ అవగాహన లేదు. మనం ఎక్కువగా సలాడ్స్ తింటే ఫుడ్ విల్ నాట్ మిస్బిహేవ్ విత్ అవర్ బాడీ. అంటే మనకు బాడీలో వ్యతిరేకంగా పనిచేయదు. ఎలాంటి ఆహారం తిన్నా న్యూట్రలైజ్ అయిపోయే అవకాశం ఉంది సలాడ్స్ తినడం వల్ల. సో ఒకవేళ వచ్చినా కూడా మందులు అనేవి పరిష్కారం కాదు. మందులతోని యాంటాసిడ్స్, గ్యాస్ ట్రబుల్కి మీరు వాడే రెగ్యులర్ అలోపతి మెడిసిన్స్ ఏదో ఎమర్జెన్సీలో చాలా సివియర్ అయిపోయింది, ఈ ఒక్క రోజుకు 2 రోజులకి వేసుకోవాలి. కానీ కంటిన్యూగా అదే వేసుకుంటే ఇంకా ఎక్కువగా మీకు డైజెస్టివ్ సిస్టంలో లైనింగ్ డ్యామేజ్ అవుతుంది, మీ బాడీలో ఉన్న మంచి బ్యాక్టీరియా ఇంకా డ్యామేజ్ అయిపోతుంది. సో పోను ఇంకా మీరు దానికి అలవాటు పడిపోతారు. అండ్ పోను మీకు ఆ మెడిసిన్స్ కూడా ఇంకా మీ బాడీ మీద పనిచేయవు. అలాంటి పరిస్థితికి
వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది వస్తుంటారు మన దగ్గర. ఓకే. సో దీని పరిష్కారం ఏంటంటే ఫస్ట్ మీ ఆహారము అండ్ ఇంకొకటి లైఫ్ స్టైల్ అన్నారు. లైఫ్ స్టైల్ అంటే టైంకి తినాలి. ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు మంచి ఆహారం ఏది అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. టైంకి తినకపోతే కూడా ప్రాబ్లమే. ఎందుకంటే మనకి ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం వచ్చేసి మార్నింగ్ 7 o'clock to 9 o'clock. సో ఈ టైంలో మనకు స్టమక్ అనేది డైజెస్టివ్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. జఠరాగ్ని అనేది యాక్టివేట్ అవుతుంది. అంటే మీరు తిన్న ఆహారాన్ని డైజెస్ట్ చేయడానికి టైంకి అవయవాలు పనిచేయాలి కాబట్టి మీ బాడీలో ఒక రకమైన సీక్వెన్స్లో అన్ని అవయవాలు పనిచేస్తున్నాయి. సో ఆ టైంకి అది జఠరాగ్ని అనేది తయారవుతుంది. మీ బాడీలో తిన్న ఫుడ్ని అది డైజెస్ట్ చేయాలి. సో మీరు ఆ టైంలో ఫుడ్ ఇవ్వలేదు అనుకోండి, ఆ వేడి, ఆ యాసిడ్స్, ఆ గ్యాసెస్ ఏవైతే తయారయ్యాయో అవి మిమ్మల్ని డైజెస్ట్ చేస్తుంది. మీ హార్ట్ మీద మీకు ఇన్ఫ్లమేషన్స్ క్రియేట్ చేస్తుంది, హార్ట్ కండరాలు దెబ్బతీస్తుంది. అదే వెన్నుపూస తగిలితే బ్యాక్ పెయిన్లు, కండరాలు నొప్పులు, తర్వాత అదే హెడ్కి తగిలింది అనుకోండి మైగ్రేన్ హెడేక్స్, ఫ్రీక్వెంట్గా హెడేక్స్ రావడానికి కూడా కారణాలు అవే క్రియేట్ అవుతాయి. అండ్ అలా రక్తనాళాలు దెబ్బతిని హార్ట్ ప్రాబ్లమ్స్, స్ట్రోక్ ప్రాబ్లమ్స్ కూడా దారితీసేది ఉంది. సో టైంకి తినడం ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు తెలుసుకోవాల్సిన విషయం. సో ఆ టైంకి మనకు ఫుడ్ తింటేనే యాసిడ్స్ అనేవి ప్రాపర్గా ఫుడ్ మీద డైవర్ట్ అవుతుంది, డైజెషన్కి ఈజీ అవుతుంది. సో అలాగే లంచ్ టైం వచ్చేసి మనం 12 నుంచి 1 లోపే తినేసేయాలి. 1, 2 దాటేదంటే యాసిడ్స్ ఎక్కువ అయిపోతుంది మీకు. సో దానివల్ల మళ్ళీ గ్యాస్ ట్రబుల్ అనేది ఈజీగా తయారయ్యే అవకాశం ఉంది. సో 12 to 1 లోపే మీ లంచ్ టైం. అండ్ 6 నుంచి 8 లోపు యూజువల్గా మన ఊర్లలో ఇప్పటికీ తీసుకుంటే మనం 7 లోపే కంప్లీట్ అయిపోతుంది. మార్నింగ్ పొద్దున్నే మనకు బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, లంచ్ 12 o'clock అయిపోతుంది. సో మనం పూర్వీకుల నుంచి మనం ఫాలో అయిన లైఫ్ స్టైల్ ఇదే. ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ స్టైల్, ఇప్పుడున్న సిటీ లైఫ్ స్టైల్కి మనం ఈ విధంగా పాడు చేసేసుకుని మన రొటీన్ అంతా స్పాయిల్ చేసుకున్నాం. సో ఒకటి అలాగే మనం ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ప్రీ డిసీజ్ కండిషనే. ఇది ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ డిసీజ్ కండిషన్ కాదు. సో మనం ఈ కండిషన్ వచ్చేప్పుడు మనం తీసుకునే యాంటాసిడ్స్ ఇలాంటివి వాడి సప్రెస్ చేసుకొని ఇంకా డిసీజ్ని ముదిరించి మనం కోలన్ క్యాన్సర్లు, రెక్టల్ క్యాన్సర్లు ఎక్కువైపోతున్నాయి. సో ఇవన్నీ మనం ఆపేసేయాలి అని అంటే ప్రివెన్షన్. ఫస్ట్ డైట్ మీద, లైఫ్ స్టైల్ మీద మనం ఫస్ట్ నోటీస్ చేయాలి. తర్వాత మీకు మెడిసిన్స్ తగ్గించుకొని, ఇప్పుడు ఆల్రెడీ సఫర్ అవుతున్న వాళ్ళకి నేను మీకు కొన్ని యాక్యుప్రెషర్ పాయింట్స్ చెప్తాను. అది మీరు ఫాలో అవ్వడం వల్ల మీకు ఇన్స్టెంట్గా, కొంతమందికి అయితే ఇన్స్టెంట్గా రిలీఫ్ వచ్చేస్తుంది, కొంతమందికి కొన్ని రోజుల తర్వాత రిలీఫ్ ఎక్కువ వస్తుంది. దానివల్ల మీరు మెడిసిన్ ఇంటేక్ కూడా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆల్రెడీ మెడిసిన్స్ మీద ఉన్న వాళ్ళకి నేను ఇచ్చే సలహా అది. మీరు ఆ పాయింట్ మీరు రెగ్యులర్గా ప్రెస్ చేసుకుంటే మీకు ఇన్స్టెంట్గా కూడా రిలీఫ్ రావచ్చు, కొంతమందికి కొంచెం స్లోగా రిలీఫ్ రావచ్చు. బట్ మీరు అన్నెసరీగా మెడిసిన్ ఇంటేక్ తగ్గించుకోవచ్చు. అండ్ నేను చెప్పినట్టు డైట్, లైఫ్ స్టైల్ మీరు ఫాలో అవుతే మీరు ఇంకా మెడిసిన్స్తో పనే లేదు, మీ ప్రాబ్లం ఆటోమేటిక్గా రిజాల్వ్ అవుతుంది. ఓకే డాక్టర్, డైట్లో చేంజెస్ చేసుకుంటారు కానీ చాలా మందిని కూడా ఇది వేధిస్తూ ఉంటే, సో అంటే వాళ్ళు ఎటువంటి ఆహారాలని మనం అవాయిడ్ చేయాలంటారు? అవాయిడ్ చేయాల్సింది నేను ప్యూర్గా ఫస్టే మీకు విషయం చెప్పాను. జంక్ ఫుడ్స్ అంటే బయట దొరికే జంక్ ఫుడ్స్ అంటే ప్రిజర్వ్డ్ ఫుడ్స్. అవి కొన్ని నెలల తరబడి ఉండిపోవాలి కాబట్టి వాటిలో రకరకాల కెమికల్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. మీరు అలాంటి ఫుడ్ పురుగులు కూడా తినవు. మీరు ఒకసారి ఆ ఫుడ్ తీసుకెళ్ళండి, బర్గర్లో, పిజ్జాలో, లేకపోతే చిప్స్, జంక్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఏ ఫుడ్ అయినా కూడా ఇప్పుడు ఒక యాపిల్ లేకపోతే పండు వేసేయండి, ఒక 2-3 రోజుల్లో అది అన్ని పురుగులు తినేస్తుంది, మాయమైపోతుంది. అంటే వాటికి ఉంది ఇంటెలిజెన్స్, అర్థమైంది కదండి. కానీ మీరు ఆ బర్గర్ కానీ పిజ్జా కానీ పాతి పెట్టండి, మళ్ళీ సంవత్సరం తర్వాత తీసినా అది అలాగే ఉంటుంది. బికాస్ ఈవెన్ బ్యాక్టీరియా కానీ పురుగులు కూడా అవి ఇష్టపడని ఫుడ్. సో అవి డైజెషన్ అనేది చాలా ఎఫెక్ట్ చేసే ఫుడ్ అవి. సో ఈ ప్రిజర్వేటివ్స్ ఏంటంటే మనకి ఈజీగా డైజెస్ట్ కావు. ఆ కెమికల్ రసాయనాలు ఏవైతే ఉన్నాయో మన బాడీలో, మన శరీరంలో రకరకాల రియాక్షన్స్ అయ్యి మన స్టమక్ లైనింగ్, మన బాడీలో ఉన్న హెల్దీ బ్యాక్టీరియా మీద చాలా ఎక్కువ ప్రభావం అవుతుంది. సో హెల్దీ బ్యాక్టీరియా తగ్గింది, ఇమ్యూన్ సిస్టమ్ తగ్గింది అని అంటే మీకు మీరే క్యాన్సర్ సెల్స్ని డెవలప్ చేసుకునే వాళ్ళు అవుతాం. ఇవాళ రేపు ప్రతి ఒక్కరి శరీరంలో క్యాన్సర్ సెల్స్ అనేవి మనం తిన్న ఫుడ్కి, ఆహారానికి, పొల్యూషన్కి యాడ్ అయిపోయి ఉన్నాయి. సో హెల్త్ అనేది ఒక బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేయాలంటే హెల్దీ ఫుడ్, హెల్దీ లైఫ్ స్టైల్ చాలా అవసరం. సో ఈ రకమైన నేను ఆల్రెడీ చెప్పినట్టు మీరు మార్నింగ్ ఫ్రూట్స్,
మధ్యాహ్నం సలాడ్స్, మీ లంచ్ డిన్నర్ బిఫోర్ సలాడ్స్ యాడ్ చేసుకోవడం తప్పనిసరి. దానివల్ల యూ కెన్ ఈవెన్ అంటే మీ హెల్తీ బ్యాక్టీరియా డెవలప్ చేసుకొని, మీ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకొని, మంచి హెల్తీ డైజెస్టివ్ సిస్టమ్ మీరు డెవలప్ చేసుకొని క్యాన్సర్స్ ప్రివెంట్ చేయొచ్చు. ఈ గ్యాస్ ట్రబుల్ ఇలాంటి చిన్న చిన్న విషయాలు అయితే ఆటోమేటిక్గా కొన్ని రోజుల్లోనే రిజాల్వ్ అయిపోతుంది. ఓకే డాక్టర్, ఇక చూస్తే కానీ ఈ గ్యాస్ ట్రబుల్ రాగానే యాంటాసిడ్స్ వాడుతూ ఉంటారు, లేదంటే పెద్ద పెద్ద డాక్టర్స్ దగ్గరికి వెళుతూ ఉంటారు. ఈ సమస్యకి పరిష్కారం అంటూ శాశ్వతంగా లేదు. సో న్యాచురోపతిలో దీనికి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? నేను ఇప్పుడు చెప్పిన విషయం ఏంటంటే ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ డైట్ సంబంధించిన సమస్య. అంటే ఇది ఎప్పటికైనా 100% క్యూర్ అవుతుందా అంటే, క్యూర్ అంటే ఏంటండి, మీకు అది ఎప్పటికీ ఆ ట్రబుల్ అనేది లేకుండా ఉండాలి. సో మీరు చెప్పినట్టు డైట్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతే మీకు దాదాపు ఈ సమస్య అనేదే ఉండదు. సో ఒక రకంగా మీరు క్యూర్ అనే అనుకోవచ్చు. మెడిసిన్స్ వల్ల ఎవరికీ క్యూర్ జరగదు, అది ఈ రోజు మేనేజ్మెంట్ మటుకే. సో మనకి ఇప్పుడు మేనేజ్మెంట్ అనేది ఎక్కువ రోజులు నడవదండి. కొంతకాలం తర్వాత ఈవెన్ ఆ మెడిసిన్ కూడా మీరు రెసిస్టెంట్ అయిపోయి ఆ మెడిసిన్ కూడా పనిచేయదు, అప్పుడు దారుణమైన పరిస్థితి క్రియేట్ అవుతుంది. సో అందుగురించే ఇప్పటి నుంచే మనం ఇప్పుడు ఆల్రెడీ సివియర్గా సఫర్ అవుతున్న వాళ్ళు నేను చెప్పినట్టు ప్రెషర్ పాయింట్స్, డైట్ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వండి. మీకు కొన్ని రోజుల తర్వాత ఆ మెడిసిన్ ఇంటేక్ అనేది తగ్గించుకోవచ్చు. ఓవర్ ఏ స్టేజ్ ఈవెన్ మీరు అప్పుడప్పుడు వాడే మెడిసిన్ కూడా మీరు మానేయచ్చు. సో ఇట్స్ ఎ లైఫ్ స్టైల్ డిసీజ్. లైఫ్ స్టైల్ కరెక్షన్ వల్ల దీనికి సంపూర్ణ పరిష్కారం ఇవ్వచ్చండి. ఓకే డాక్టర్ గారు, గ్యాస్ ట్రబుల్కి ప్రెషర్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? సో ప్రెషర్ పాయింట్స్ నేను చూపిస్తానండి ఫస్టే. సో మన చెయ్యి వచ్చేసి ఈ రీజన్ చూడండి, ఇక్కడ ఈ రీజన్లో నేను మార్క్ చేస్తాను. సో యాక్యుప్రెషర్ అనేది ఒక గొప్ప వైద్య విధానం అండి. దీంట్లో ఏంటంటే మన శరీరంలో ఉన్న అన్ని నాడీ వ్యవస్థలు, అంటే అవయవాలకు సంబంధించిన అన్ని నాడీ వ్యవస్థలు చేతుల్లో, కాళ్ళలో ఎండ్ అవుతాయి. సో ఎస్పెషల్లీ డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన, అంటే స్టమక్ సంబంధించిన నాడీ వచ్చేసి మీరు ఇలా చెయ్యి ఇలా అనుకోండి, ఇక్కడ కనబడుతుంది కదా, ఈ ఏరియా ఇలా మార్క్ చేసుకోండి. ఈ ఏరియా అంతా కూడా మీ స్టమక్ సంబంధించిన నాడీ ఇక్కడ ఎండ్ అవుతుంది ఈ రీజన్లో. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు అన్ని పేగులు, మీకు సంబంధించిన చిన్న పేగు, పెద్ద పేగుకు సంబంధించిన సమస్యలన్నీ ఇక్కడ, ఇవన్నీ చిన్న పేగు, పెద్ద పేగుకు సంబంధించిన ఏరియా ఇది. ఓకే, సో మోస్ట్లీ ఏంటంటే స్టమక్ పాయింట్ ఫస్ట్ మీరు స్టిమ్యులేట్ చేసుకోవాలి. సో ఈ ప్రెషర్ పాయింట్ని స్టిమ్యులేట్ చేసుకోవడానికి మనకు కామన్గా మన ఇంట్లో పెన్నో, పెన్సిలో అవైలబుల్ ఉంటుంది. సో దానికి ఒక సైడ్ మనకు ఈ విధంగా ఉంటుంది. సో దాంతో ఇలా ఒత్తిడి కలిగించండి, ఈ పాయింట్ని ఒత్తిడి కలిగించండి. సో మీకు ఆల్రెడీ యాసిడిటీ, గ్యాస్ ట్రబుల్ ఇలాంటి వాళ్ళకు ఈ పాయింట్ ఒత్తిడి క్రియేట్ చేయగానే విపరీతంగా ఇక్కడ నొప్పి క్రియేట్ అవుతుంది. అంటే మన ప్రతి నాడి, అంటే ఆ అవయవము ఎఫెక్ట్ అయినప్పుడు దాని నాడి కూడా ఎఫెక్ట్ అవుతుంది కదండి న్యాచురల్గా. సో మనకి ఎక్కడ ట్రబుల్ ఉందో ఆ అవయవం సంబంధించిన నాడి కూడా మనకు టెండర్ అయిపోతుంది, పాయింట్ వచ్చేసి చాలా సెన్సిటివ్ అయిపోతుంది. సో దానికి అర్థం ఏంటి అని అంటే, ఇక్కడ ఎంత సెన్సిటివ్ ఉంటే అక్కడ అంతే ప్రాబ్లం అనేది తీవ్రంగా ఉన్నట్టు మనం పరిగణించాలి. సో రోజు మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు అట్లీస్ట్ 1 నిమిషం నుంచి 2 నిమిషాలు ఇలా ఒత్తిడి కలిగించండి. సో అది చేయడం వల్ల మీకు బ్రెయిన్కి కొన్ని రకమైన సిగ్నల్స్ వెళ్తుంది, అండ్ బ్రెయిన్ మన అవయవానికి ఆదేశం ఇస్తుంది. చుట్టుముట్టు ఉన్న అన్ని అవయవాలకు యాక్టివేట్ చేసి అవయవం ఏదైతే, అంటే స్టమక్ ఏదైతే ఉందో దాన్ని బెటర్గా పర్ఫామ్ చేయడానికి, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వేరే అవయవాలు కూడా దానికి సహకరించి తొందరగా మీకు రిలాక్స్ అయ్యేలాగా చేస్తుంది. సో ఇమ్మీడియట్గా మీరు గమనించవచ్చు, కొంతమందికి మీకు ఈ పాయింట్ ఒత్తిడి క్రియేట్ చేయగానే మీకు కొన్ని సెకండ్స్లో, కొన్ని నిమిషాల్లో మీకు రిలాక్స్ అయిపోతుంది, ఆ నొప్పి నుంచి ఇమ్మీడియట్గా ఉపశమనం పొందొచ్చు. అదే రోజువారీగా మనం పొద్దున నుంచి నైట్ లోపు ఒక 5 నుంచి 10 సార్లు, అంటే తీవ్రంగా ఉన్న వాళ్ళైతే 5 నుంచి 10 సార్లు అన్నా, అంటే ఎక్కువ చేయడం వల్ల మీకేం నష్టం లేదు. ఇది కంప్లీట్ న్యాచురల్ ట్రీట్మెంట్ కాబట్టి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అంటూ ఉండదు. సో రెగ్యులర్గా ఈ పాయింట్ని మీరు కనీసం కానీ 1 minute to 2 minutes అంతకంటే ఎక్కువ చేస్తే మీరు స్ట్రెయిన్ అవుతారు, ఆ పాయింట్ కూడా బాగా సెన్సిటివ్ అయిపోయి మీకు చేతి అంతా సోర్గా అవుతుంది. సో హార్డ్లీ 1 to 2 minutes కంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఈ పాయింట్ని ఇలా ప్రెస్ చేసుకోండి. సో దానివల్ల మీకు ఇమ్మీడియట్గా డైజెస్టివ్ సిస్టంలో గ్యాస్ ట్రబుల్ కానీ
గ్యాస్ట్రిక్ పెయిన్ కానీ అనేది ఇమ్మీడియట్గా తగ్గడం స్టార్ట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మీకు ఈ మొత్తం కూడా అంటే ఇవన్నీ కూడా మన పెద్ద పేగు చిన్న పేగు సంబంధించిన పాయింట్స్, వీటికి కూడా ఒత్తిడి కలిగించండి. వీటికి కూడా ఒత్తిడి కలిగించడం వల్ల మన ఇంటెస్టైన్స్లో ఉన్న విషవాయువులు కూడా మీకు బయటికి రిలీజ్ అయిపోతుంది. సో ఆ రిలీజ్ అవ్వడం వల్ల మీకు ఇంకా ఎక్కువగా ఉపశమనం కలుగుతుందమ్మా. సో ఇది ఇలా ప్రెస్ చేసుకోండి. ఎన్ని మినిట్స్ వరకు ప్రెస్ చేయాలండి? మీరు ఒక 1 to 2 minutes మోర్ దెన్ ఇనఫ్. 1 to 2 minutes. సో మీకు జనరల్గా యాక్యుప్రెషర్ సంబంధించిన ఇలాంటి టూల్స్ దొరుకుతాయి. ఇవి మీకు మార్కెట్లో ఇవాళ రేపు యాక్యుప్రెషర్ షాప్స్లో మీకు ఈజీగా ఈ టూల్ దొరుకుతుంది. ఇలా మన పెద్ద వేలుకి ఈ థంబ్ ఫింగర్కి ఇలా పెట్టుకొని, దీంతో ఏంటంటే దీనికి చాలా మైనర్గా ఈ ప్రెషర్ యాక్టివేట్ చేసే చిన్న చిన్న ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. సో ఈజీగా ఒత్తిడి క్రియేట్ చేయొచ్చు దీంతో. ఒకవేళ మీకు ఆ షాప్ ఎవరిదన్నా మీకు నియర్ బై అందుబాటులో ఉంటే మీరు ఇది తెచ్చుకోండి, ఇంకా ఎక్కువగా కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయగలరు. లేదంటే ఏది అవైలబుల్ లేదంటే మీరు ఓన్లీ పెన్తోనో లేకపోతే పెన్సిల్తోనో వెనక వైపు మీరు దాంతో కూడా అందుబాటులో ఉన్నవి చేసుకోండి. నో ప్రాబ్లం. ఇలా రోజు కనీసం 1 to 2 minutes చేసుకోవడం వల్ల మీకు మందుల శాతం అన్నెసరీగా మెడిసిన్స్ వాడాల్సిన అవసరం అనేది తగ్గిపోతుంది అండ్ ఇమీడియట్గా ఉపశమనం అవుతుంది. అండ్ సంపూర్ణ పరిష్కారం కావాలి అని అనుకున్న వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్టు డైట్ లైఫ్ స్టైల్ మార్పులు చేసుకోండి. తొందరగా మీరు దాని నుంచి బయటపడతారు. నార్మల్ మంచి మళ్ళీ స్వస్థత అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా మంచిగా వివరించారంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్న వారు ఎటువంటి ప్రెషర్ పాయింట్స్ని స్టిమ్యులేట్ చేసుకోవాలని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో చూసారు కదా గ్యాస్ ట్రబుల్ గురించి డాక్టర్ గారు చెప్పిన ప్రెషర్ పాయింట్స్. ఇక ఎవరైనా బాధపడుతున్నట్లయితే ఆ సమస్యతో డాక్టర్ గారు చెప్పిన పద్ధతిని పాటించండి, ఉపశమనం పొందండి. ఇక మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.